అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ సోమవారం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, ఈ వారం మొదటి రోజు హ్యాపీగా గడవాలని, అలాగే ఆఖరి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు మంచి మాట ఏంటంటే, చేజారిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఆగిపోతే చేరుకోవలసినవి అలాగే మిగిలిపోతాయి. చేజారిపోయిన వాటి కోసం ఆలోచిస్తూ ఆగిపోతే చేరుకోవలసినవి అలాగే మిగిలిపోతాయి. అంటే ఏంటంటే, గడిచిన కాలం గురించి తలుచుకుంటూ మనం పోగొట్టుకున్న వాటి గురించి బాధపడుతూ అలా ఉండిపోతే ముందుకి జీవితం వెళ్ళదు. అవి మర్చిపోయి వాటి నుంచి నేర్చుకుని ముందుకి వెళ్ళాలి మనం జీవితంలోని. అందుకే అంటారు కదా, ఎప్పుడైనా సరే పాస్ట్ని మర్చిపోయి ముందుకు వెళ్తూ ఆ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా మనం జీవితంలో చూసుకోవాలి. లేదు అంటే చాలామంది మాత్రం బాధపడుతూ అలాగే ఉండిపోతారు. దానివల్ల పరిష్కారం దొరకదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా అలాంటివి ఏమైనా సమస్యలు, ప్రతి జీవితంలోని ఏవో ఒక పొరపాట్లు అనేవి ఉంటాయి. ఒక మెసేజ్ నేను పెట్టినప్పుడు పొరపాట్లంటే తప్పులంటే అని ఎవరో అడిగారు. తప్పులు అంటే పొరపాట్లు. ఏవైనా సరే లైఫ్లో, జీవితం విషయంలో కానీ లేదా కెరియర్ విషయంలో కానీ ఏవైనా రకరకాలు మనం చేస్తాం. కెరియర్ అంటే సమయాన్ని మనం తిరిగి వెనక నుంచి తీసుకురాలేము. కానీ మన ముందున్న భవిష్యత్తు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం వీలైనంత వరకు కూడా ఒక మార్గదర్శకంగా ఉంటూ, మనం ఏవైతే సాధించలేకపోయామో లేదా మనం ఏవైతే పోగొట్టుకున్నామో లైఫ్లో, వినరు చాలామంది. నాకు తెలుసు వినరు. యూత్ అయితే మంచి అసలు వినరేమో అనిపిస్తూ ఉంటుంది. పిల్లలైతే వింటారు, విన్నట్టు ఉంటారు. వాళ్ళ మనసులో అవి ఎంతవరకు ఉంటాయి అన్నది మనకి తెలియదు. కాకపోతే మన బాధ్యత పెద్దవాళ్ళుగా మంచి చెడు చెప్పడం. కాబట్టి మనం చెప్దాం, మన పని మనం చేద్దాం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మనం చేయాల్సిన మార్గదర్శకం మనం ఎప్పుడూ కూడా చేయాలి. అందరికీ మరోమారు నమస్కారం. ముందుకి అందరం కలిసి వెళ్దాం, ముందుకు పోదాం, ఎన్నో సాధిద్దాం. థ్యాంక్ యూ అండి.